బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. దేశవ్యాప్త ఆందోళనకు కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది. సిడబ్ల్యూసీ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేపు కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ భేటీ కానున్నారు. నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. రైట్, ఇక ఢిల్లీలో జరుగుతున్న సిడబ్ల్యూసీ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సిడబ్ల్యూసీ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? శాలిని, కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్లో ఈ సమావేశం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇతర ఏఐసీసీ ఇన్ఛార్జీలు, అదేవిధంగా శాశ్వత ఆహ్వానితులు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దాదాపు 12 సంవత్సరాలుగా కూడా ప్రతిపక్షంలో ఉంది. కేంద్రంలో 2 సార్లు కూడా ఓటమి పాలైంది. ఇతర రాష్ట్రాల్లో కూడా వరుసగా జరుగుతూ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ప్రభావం చూపించలేకపోతా ఉంది. కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. మరో 3 రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి దాదాపుగా అధికారంలో ఉంది. సో ఇప్పటికే ఏదైతే దేశవ్యాప్తంగా బీజేపీని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశంపై ప్రధానంగా ఈరోజు సిడబ్ల్యూసీలో చర్చించబోతా ఉన్నారు. ఇక ముఖ్యంగా ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఏదైతే పేరు మార్పు జరిగిందో, ఇప్పటికే ఇటీవల దీనికి సంబంధించి పార్లమెంట్ సమావేశాల్లోనే పేరు మార్పు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. పార్లమెంట్ కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. దీనిపై ఇప్పటికే గురుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు ఇచ్చేందుకు సిద్ధమవుతా ఉంది. ఒక కార్యాచరణను ఈ సమావేశంలో రూపొందించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మనరేగా ఏదైతే నరేగాకు సంబంధించి ఉన్నటువంటి విధి విధానాలు ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఏదైతే జిరామ్జీ చట్టం ఏదైతే ఉందో దీని ప్రకారం ఏదైతే గ్యారంటీగా ఏదైతే ఉపాధి హామీ ఏదైతే ఉందో గతంలో తీసుకొచ్చినటువంటి దానికి భిన్నంగా ఉంది. అదేవిధంగా రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం మోపే విధంగా కూడా ఈ యొక్క కొత్త చట్టం ఉంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో ఏవైతే నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలు ఉన్నాయో వాటిని ఏ విధంగా ఉపసంహరించుకున్నారో అదేవిధంగా వీటిని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక ఆందోళన కాంగ్రెస్ పార్టీ చేపట్టేందుకు సిద్ధమవుతా ఉంది. అవన్నిటికి సంబంధించి కార్యాచరణను ఈరోజు సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. అదేవిధంగా వీటితో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో పీసీసీల నియామకానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక రేపు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండబోతా ఉన్నారు. ప్రధానంగా ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న తర్వాత రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలవబోతా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే నామినేటెడ్ పదవుల విషయానికి సంబంధించి కావచ్చు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక ఫైనల్ కంక్లూజన్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 2 బెర్తులు క్యాబినెట్లో తెలంగాణలో ఖాళీగా ఉన్నాయి. ఈ 2 బెర్తులు ఫుల్ఫిల్ చేయడంతో పాటు కొంతమంది మార్పులు చేర్పులు కూడా ఉంటాయని చెప్పేసి ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ఇక నామినేటెడ్ పదవులు ఏవైతే కార్పొరేషన్ చైర్మన్లు కానివచ్చు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు కానివచ్చు, ఇతర ఏవైతే కొన్ని పదవులు ఇంకా కూడా పెండింగ్లోనే ఉన్నాయి వాటికి సంబంధించి కూడా రేపటి సీఎం రేవంత్ రెడ్డి భేటీతో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక సిడబ్ల్యూసీలో ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు రాబోయే ఏదైతే జనవరి తర్వాత వచ్చే ఏవైతే 2026 మొదటి 3-4 నెలల్లో వచ్చే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతము, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ,
తమిళనాడు, అదేవిధంగా పుదుచ్చేరి, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి 2026లో. వీటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ప్రచార వ్యూహానికి సంబంధించి కానివచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రాలు కానివచ్చు, వీటికి సంబంధించి ఒక వ్యూహాన్ని తయారు చేసుకోబోతా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు ఆయా రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతా ఉంది. వీటన్నిటికి సంబంధించి ఈ రోజు సుదీర్ఘంగా సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.